హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయతో పులిహోరాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని వండుకొని పక్కకి పెట్టుకోవాలి. అలాగే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, జీడిపప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎండుమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం తురుముకున్న మామిడికాయ 1 కప్పు తీసుకొని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన పోపు మొత్తం మామిడికాయ తురుముకి పడుతుంది. పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వండి పెట్టుకొని చల్లార్చిన రైస్ని కొద్ది కొద్దిగా మనం దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడే మనం తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మనం వండుకున్న రైస్ పోపులో వేసి పోపు మొత్తం కలిసేటట్టుగా రైస్ని బాగా కలపాలి. ఇలా మొత్తం కలపడం వలన పోపు మొత్తం రైస్కి బాగా పడుతుంది. చూడండి ఎలా కలిపానో. ఫైనల్గా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ చేసుకోవడమే. చూడండి మామిడికాయ పులిహోర ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా కమ్మగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.